మీ టెనెంట్ రెంట్ ఇవ్వడం ఆపేసి ఇల్లు ఖాళీ చేయనంటే మీరు ఏం చేస్తారు? ఇయర్స్ పాటు మీరు కోట్ల చుట్టూ తిరగాల్సిందేనా? ఆగండి. ఈ 3 స్టెప్స్ కరెక్ట్గా ఫాలో అయ్యి అలాంటి బ్యాడ్ టెనెంట్ని ముందే కనిపెట్టుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. కేవలం రెంట్ ఎక్కువ ఇస్తున్నారని ఎవరికి పడితే వారికి ఇవ్వద్దు. అలా చేస్తే మీరు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. నంబర్ 1, ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్. కేవలం మాటలు నమ్మకుండా వారి ఎంప్లాయ్మెంట్ ఐడి ప్రూఫ్ని ఆర్ లాస్ట్ 3 months బ్యాంక్ స్టేట్మెంట్ అడిగి తీసుకోండి. దీనితో వారికి రెంట్ కట్టే కెపాసిటీ ఉందా లేదా మీకు ఐడియా వస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. నంబర్ 2, పోలీస్ వెరిఫికేషన్. మన తెలుగు రాష్ట్రాల్లో ఇది వెరీ మ్యాండేటరీ స్టెప్. లోకల్ పోలీస్ యాప్లో మీరు రిజిస్టర్ అయ్యి వాళ్ళు వెరిఫికేషన్ చేయించుకోండి. దీనివల్ల వారిపైన ఏమైనా క్రిమినల్ రికార్డ్స్ ఉంటే మీకు ముందే తెలుస్తుంది. నంబర్ 3, సోషల్ మీడియా అండ్ రెఫరెన్సెస్. వారి లింక్డ్ఇన్ అండ్ అదర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ అడిగి తీసుకోండి. దీని ద్వారా వారి గురించి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టు రెంట్ అగ్రిమెంట్ కేవలం 11 months మాత్రమే పెట్టండి అండ్ నో సబ్లెటింగ్ క్లాస్ కంపల్సరీగా ఇంక్లూడ్ చేయండి. ఇలాంటి మరిన్ని ల్యాండ్ టిప్స్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.